ఆదివాసీ కళలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం శంభుగూడ గ్రామాన్ని వారు సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఆదివాసీ కళల పరిరక్షణలో భాగంగా గుస్సాడి కార్యశాల ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గుస్సాడికి కనకరాజు గుర్తింపు తెచ్చారని అందుకు పద్మశ్రీతో గౌరవం కూడా దక్కిందన్నారు. మిగతా కళలోనూ గుర్తింపు రావాలని, అందుకే వేదిక దొరికినప్పుడు తమ కళలను ప్రదర్శించాలన్నారు. అప్పుడే ఆ కళారూపాల గురించి అందరికీ తెలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ప్రదర్శించిన కళారూపాలను ఆసక్తిగా తిలకించారు. అతిథులు ప్రతిభ కనబరిచిన కళాకారులను శాలువాలతో, మెమెంటోలతో, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కూడా చాలా కూడా ప్రోత్సహిస్తుంది. మొన్ననే మనకి గుసాడి, మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గుసాడి నృత్యం కనకరాజు గారు వారికి పద్మశ్రీ రావడం జరిగింది. అంటే ఇప్పుడు అంతరాష్ట్రీయలో ప్రతి ఒక్కరికి తెలుసు, గుసాడి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా కూడా ఇందాక గౌరవ ఎస్పీ గారు కూడా చెప్పినట్లు వేరే కూడా ఏవైతే ఉన్నాయో, అటు కీకరి కావచ్చు, రేలా కావచ్చు, అవి అన్నీ కూడా మళ్ళీ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మనం ప్రతి ఒక్క వేదికలో ఇట్లా అవకాశం ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఈరోజు అవకాశం ఇస్తున్నాము, మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, తర్వాత దుబాయ్లో కూడా వెళ్ళి మీరు ఇట్లా అన్ని పర్ఫామ్ చేస్తారంటే తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం కూడా మన దగ్గర ఎప్పుడైనా ఇట్లా అవకాశం అయితే జిల్లా లెవెల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. 2 జూన్ ప్రోగ్రామ్ కావచ్చు, 15 ఆగస్టు, లేదు మనం 26 జనవరి, ఇట్లా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఆ వేదికలో కూడా మనం ఆదివాసీ సంప్రదాయకి, ఆదివాసీ సంస్కృతికి అవకాశం తప్పకుండా కూడా ఇస్తాము. ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా ఫ్యూచర్లో కూడా తప్పకుండా కూడా అవకాశం ఇస్తాము, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము.